హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ జోసన్ మహి బ్లాగ్స్ రోజు బ్లాగ్. ఏంటంటే మా మహి వాళ్ళు అయితే మా లక్ష్మీదేవి వ్రతాన్ని చేస్తున్నారు. ఎంతమంది చేసుకుంటారు కామెంట్ చేయండి. మా మహి అయితే ఇప్పుడు తమలపాకులు తెంపుతుంది. నేను మా మహి మా మహి ఆకులు తెంపుతుంది. పొద్దున నేను 7:28కి లేచి మొహం కడుక్కొని గుమ్మాలకి వాటికి పసుపు రాసి బొట్టులు పెట్టేసి ఇంకా అదే స్నానం చేసి తమలపాకులు కోసి మా అత్తకి, తర్వాత మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళకి కోసి, తర్వాత ఇప్పుడు మళ్ళీ కోస్తుంది మా అమ్మాయి. లోపలికి వెళ్ళి మరి కోస్తుంది. చీమలు ఏమన్నా ఉంటాయా? ఎర్ర చీమలు ఉన్నాయా? అటు సైడ్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ లేవు. నేను లోపలికి వెళ్తా. దీంట్లో ఒక పురుగు పడిపోయింది, స్పైడర్. మహితో పాటు నేను వెళ్ళిపోతున్నా. ముందుకు ఇంకా ఎగ్గు దొక్కించినందుకు ఏం కాదుగా, గుడి దొక్కిన ఇంకా అట్లా వెళ్ళమాక మేము ఫ్రెష్గా స్నానం చేసి మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్తాం. ఇంకైతే చూడండి లోపల పాటలు. మా మహి ఆ కంపకు చచ్చిపోతావు. ఇంకా పొద్దున్న వేసినాక మళ్ళీ ఇప్పుడు మహికి అదే తమలపాకు తెంపినాక మళ్ళీ గుమ్మానికి బొట్టు పెట్టి పసుపు రాసి, ఇంకా పసుపు బొట్టుకు పిలిచి 2 సార్లు నేను పిలిచిన పసుపు బొట్టుకి. తర్వాత ఆ కుంకుమ బొట్టులు పెట్టి ఇప్పుడు 10 మినిట్స్. ఏమేమి చేసినా నువ్వు చెప్పు, నేను చేసి నేను చెప్తున్నా, నువ్వు చేసి నువ్వు చెప్పు అంతే. ఈమె ఎన్నింటికి లేచిందో తెలుసా ఫ్రెండ్స్? చాలా లేట్గా లేచింది. ఎన్నిసార్లు లేపినా లేవలే, గాడి లెక్క. ఫ్రెండ్స్ మేమెందుకు లేచలేదంటే మా అమ్మమ్మకి, అక్కకి, మాకు అన్నీ ఒకసారి అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇంకా మా మమ్మీ నెక్స్ట్ ఫ్రైడే చేస్తుంది. ఆ బ్లాక్ వస్తుందో కూడా తెలీదు. 4 వీక్స్లోనే చేయాలి, అది కూడా ఫ్రైడేనే చేయాలి. 4 వీక్స్లో చేయాలి, ఇంకా ఫస్ట్ సెకండ్ వీక్లోనే 4 వీక్లో అయినా చేయాలి. ఫ్రైడేనే వస్తుంది. రాఖీ పండుగ కూడా పోయినసారి ఫ్రైడేనే వచ్చింది, ఈసారి కూడా ఫ్రైడేనే. మీకు ఉందా రాఖీ పండుగ? సాటర్డే వచ్చింది కాదు, ఫ్రైడే, సాటర్డే ఏదో ఒకటి. ఫ్రైడేనే వచ్చింది. ఇదిగోండి మా మహి చెత్తల్లో కుప్పలకి వెళ్ళి మరి తింటుంది. చూడండి, వెరీ కామెడీ. అయ్యో ఫ్రెండ్స్, జస్ట్ మిస్ ఫ్రెండ్స్ పడిపోయేది ఫోన్. ఇంకా మొత్తం అయిపోయినాక అమ్మవారిని అయితే చూపిస్తాను. వద్దు, ఫేస్ పెట్టినాకనే చూపిద్దాం ఫైనల్ లుక్ ఎట్లుందో. రెడీ అవ్వాలి మరి. నేనేం రెడీ అవ్వమా. ఇదిగోండి ఇక్కడ మన ముడ్డి కాడి వచ్చేసినాడు. చూడండి ఫ్రెండ్స్, మేము గుమ్మాలకు పెట్టుకున్నాం. ఏమండి దీంట్లో ఉన్న ఇంకొక పిల్ల అయితే ఎవరో తీసుకెళ్ళిపోయినారు, దగ్గుది పాపం. అది ఇది చూడండి ఎంత డల్ అయిపోయిందో. మంచిగా ఉంటే ఆడుకున్నది. మా మహింతో చెట్లు చూస్తుందో చూడండి. మహి నిన్ను కూడా అది ఒక కుక్క అనుకుంటుంది. ఇది చూస్తుంటే బాగా వేస్తుంది కదా. ఇంకా మిగతా పింకీ ఉన్నాయి కదా, అవే ఆడుకుంటలేరు. అంటే అవి అసలు రాను కూడా రావట్లేదు ఇక్కడికి. పడుకో పడుకో. ఈ ఫేస్ అసలు ఎంత క్యూట్గా ఉంటుందో. కాకపోతే
ఇటు కుక్క పిల్లని నేను తీసుకున్నా, దొబ్బు కుక్క పిల్లని మా అమ్మాయి తీసుకుంది. కాకపోతే మాత్రం ఎప్పుడు పోతూనే ఉంటాయి కదా అట్లా రోజు పట్టి వస్తాను. వీటికి ఎప్పుడైనా ఇందాక నేను పొద్దున్న ఇక్కడికి కనిపించేసరికి స్నానం చేసి వెళ్ళిన పసుపు చెప్పడానికి దేనికి వెళ్ళినా మొత్తం పాల ప్యాకెట్ తీసుకొని రావడానికి వెళ్తే నుంచి ఒక్కసారిగా నా మీదకి ఎగిరిపోయినాడు. పడుకో లోపలికి వస్తా. ఎవంటి ఇస్తున్నాడు అడుగున్నాడు పైన చూడండి ఎవరున్నాడు. కోతి చాలా అమ్మ ఇక్కడ ఒక కోతి ఎక్కింది. కోతి కోతి రోజు మహి చూడండి ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ అమ్మవారిని మొత్తం అయిపోయినాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా. బాయ్ బాయ్. పార్ట్కి వెయిట్ చేయండి.